హాయ్! ఈ స్వీట్ మురుకులనేటివి జస్ట్ గోధుమ పిండి, బెల్లము ఈ రెంటితోనే చేస్తాము. చాలా జ్యూసీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు చాలా మంచిది. సో, వీటి కోసం ముందుగా మనము ఒక 400 గ్రాముల బెల్లం పాకం పట్టుకోవాలి. అంటే లేత పాకము. దానికి ఒక గ్లాస్ వాటర్ వేసేసి పొయ్యి పైన పెట్టి సిమ్‌లో ఇలా కలబెడుతూ ఉండాలి మనము. ఈలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాత్రలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందుకు ఒక కప్పు వాటర్ పడతాయి. మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అందులో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్, వాటర్ ప్లస్ గోధుమ పిండి ఈ 3 బాగా కలియపెట్టుకోవాలి. కొంచెం జారుగా వచ్చేలాగా కలియపెట్టుకోవాలి. ఈ విధంగా అన్నమాట. సో, ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ కోన్ తీసుకొని దాంట్లోకి మనము ఈ పిండి అనేది వేసుకోవాలి. గోధుమ పిండి, వాటర్తో కలిపిన గోధుమ పిండి మనం కోన్లో వేసుకోవాలి. అంటే మనం ఇట్లా గుండ్రంగా మురుకులు చేసుకునేందుకు వీలుగా చేసుకోవాలి కోన్. సో, కోన్ వేసుకొని మనం కోన్ బాగా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బెల్లం పాకం చూసుకుందాము. ఇందులో కొంచెం కేసరి కలర్ వేసాను నేను. అది పూర్తిగా ఆప్షనల్. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు పాకం చూసుకోండి. ఇలా లేతగా చిన్నగా జస్ట్ అలా తీగలాగా వస్తే సరిపోతుంది పాకం. ఈ పాకం అనేది రెడీ అయిపోయింది. అంటే ఎక్కువ ముదురు పాకం అవసరం లేదు. ఇందులో మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలిపేసి ఈ బెల్లం పాకం అనేది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక బాండలు పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను నేను. ఇందులో మనము ఈ గోధుమ పిండి చిన్న చక్రాల్లాగా అలా వేసుకోవాలి. మురుకుల్లాగా వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం వేగితే క్రిస్పీగా వస్తాయన్నమాట. సో, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనము వీటిని తీసేసి, అంటే రెండు వైపులా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగా లోపల కూడా ఉడుకుతాయి, బాగా క్రిస్పీగా వస్తాయి. సో, వీటిని తీసేసి మనము పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం పాకం, వేడి వేడి పాకంలో ఈ మురుకులు అనేటివి వేసేసుకోవాలి. వేసుకుంటే వేడి మీదనే వేస్తే పాకం అనేటివి బాగా పీల్చుకుంటాయి. బాగా పీల్చుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేస్తే బాగా పీల్చుకుంటాయి అన్నమాట. మనం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఎక్కువగా బాగా పీల్చుకుంటాయి. సో, అన్నీ వేసిన తర్వాత అన్నింటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు అంతా బాగా పీల్చుకున్నాయి కాబట్టి రెడీ అయిపోతాయి మనకు. ఓకే, చూసారా, అన్నీ తీసేసాము. ఇవి బాగా పీల్చేసుకున్నాయి అనమాట. లోపల జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్. మనం మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా టేస్టీగా, హెల్దీగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Every night I wait. Paradise seems so far away. Still I try.